అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మినీ మహానాడు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 27, 28, 29 కడపలో జరిగే రాష్ట్ర మహానాడు కార్యక్రమం కోసం ముందుగానే ఇక్కడ మినీ మహానాడు కార్యక్రమం అర్బన్ అనంతపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ నెల 22వ తేదీ మా పార్లమెంటరీ మినీ మహానాడు ఎంవైఆర్ ఫంక్షన్ హాల్లో చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి దాదాపు 11 నెలలు అయింది. గత 5 ఏళ్లలో చేయనటువంటి అభివృద్ధి మేము ఈరోజు చేస్తా ఉన్నాం 11 నెలల్లోనే. ఈరోజు ఈ 11 నెలల కాలంలోనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఎక్కడుందని చెప్పేసి ప్రపంచం మొత్తం చూసే విధంగా ఈ 11 నెలల్లోనే మా ముఖ్యమంత్రి వర్యులు అభివృద్ధి చేశారని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి 5 సంతకాలు ముఖ్యంగా డిఐసి 16,347 ఉద్యోగాలకి రూపొందించడం జరిగింది. వచ్చే 2 నెలల కాలంలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ 2 నెలల కాలంలోనే ఈ డిఎస్సి పూర్తి చేస్తారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీకు తెలుసు, పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచిన ఘనత మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. కేవలం మా ముఖ్యమంత్రి వారి మాట ఇచ్చిన దానికోసం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్న ఉన్నా కానీ మా నాయకుడు ఇబ్బంది పడుతూ ఈ పెన్షన్స్ ఈరోజు కానీ వచ్చే 1వ తేదీ నెల 1వ తేదీ ఇవ్వడం జరుగుతోంది. అలాగే అన్న క్యాంటీన్లు మీకు తెలుసు, గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తానే అన్న క్యాంటీన్లు మూసివేయడం జరిగింది. దేనికంటే మా ముఖ్యమంత్రి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు వస్తుందని చెప్పేసి. కానీ ఈరోజు మళ్ళీ మా ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు రీఓపెన్ చేశాం. దాదాపు 200 క్యాంటీన్లు ఓపెన్ చేసి ఈరోజు కేవలం 5 రూపాయలకే భోజనం పెట్టడం జరుగుతుంది. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల ల్యాండ్స్ కాజేయాలని చెప్పేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొని రావడం జరిగింది. ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకం వచ్చింది. కానీ మా ముఖ్యమంత్రి వర్యులు అది కానీ తొలి 5 సంతకాల్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుగా చేయడం జరిగింది. ఇవే కాకుండా గతంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేశారు. కానీ మా ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు 1,430 కోట్లు విడుదల చేసి మళ్ళీ పంచాయతీలకి పూర్వ వైభవం తీసుకొచ్చారని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. మేము ఏవైతే సూపర్ 6 పథకాలు ఏవైతే చెప్పామో, 3 సిలిండర్లు అయితే ఏమి, అలాగే ఉచిత బస్సు అయితే ఏమి, డిఐసి అయితే ఏమి, ఇవన్నీ మొత్తం ప్రతిదీ అమలు విధంగా చేస్తున్నాం. వచ్చే నెల ఆగస్టు 15వ తేదీ నుంచి కానీ మా ముఖ్యమంత్రి వర్యులు ఫ్రీ బస్సు లేడీస్కి ఏదైతే అనౌన్స్ చేసి సూపర్ 6 ఉందో అవి కానీ వచ్చే నెల ఆగస్టు 15 నుంచి కానీ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు మా కార్యకర్తల సంక్షేమ నిధి కోసం దాదాపు 1 కోటి సభ్యత్వాలు చేయించారు. ఏ పార్టీ కానీ ఇంత సభ్యత్వం లేదు. కేవలం ఒక పిలుపు మేరకు నారా లోకేష్ గారు ఒక పిలుపు మేరకు 1 కోటి సభ్యత్వాలు పైగా కార్యకర్తలు చేయించుకున్నారు. ముఖ్యంగా మా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గతంలో ఎన్నో లేని విధంగా 23,000 మాత్రమే గతంలో, కానీ ఈరోజు 78,000 పైచిలకు సభ్యత్వాలు అనంతపురం నియోజకవర్గంలో చేశామని చెప్పేసి గర్వంగా తెలియజేస్తాను. కేవలం ఒక చిన్న పిలుపు మా నారా లోకేష్ గారు ఇచ్చిన దానికి మా కార్యకర్తలు ముందుబడి చేశారు. గతంలో 100 రూపాయలకి సభ్యత్వం తీసుకుంటే 2 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఈరోజు కేవలం 100 రూపాయల సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 11 నెలల కాలంలో దాదాపు 5 మంది మా కార్యకర్తలు చనిపోవడం జరిగింది. ప్రతి కార్యకర్తకి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రావడం జరిగిందని చెప్పేసి ఈ గర్వంగా నేను తెలియజేసుకుంటాను. ఇవే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి దాదాపు 165 మందికి 2 కోట్ల పైచీలకు CMRF ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. కేవలం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసినా కానీ మా ముఖ్యమంత్రి వర్యులు అనుభవంతో మళ్ళా 11 నెలల కాలంలోనే ఈ వ్యవస్థను గాడిలో పెట్టి మళ్ళా ప్రజల
మెప్పు పొంది ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంటానని చెప్పి తెలియజేస్తూ ఇంకొకసారి మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ముందుంటానని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అనంతపురం పట్టణంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరిగింది. వేలాది మంది కార్యకర్తలు తరలి వచ్చి ఇక్కడ కూర్చోవడానికి స్థలం లేనటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత అభిమానంతో ఈరోజు కార్యకర్తలు ఈ మహానాడుని ఒక పండుగలాగా భావించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా తరలి వచ్చి ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు, మేమందరూ కలిసికట్టుగా పార్టీకి పనిచేశాం, భవిష్యత్తు కూడా పనిచేస్తూనే ఉంటాం. కాబట్టి మా యొక్క ఆశయాలు మా యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నీ కూడా నెరవేర్చేటువంటి దిశగా నారా చంద్రబాబు గారు పనిచేస్తున్నారు. ఈరోజు రాష్ట్రము అభివృద్ధి సంక్షేమం అనేటువంటి రెండు దిశల్లో కూడా ముందు స్థాయిలో వెళ్తూ ఈరోజు భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఎదిగేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి చాలామంది అందరూ కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ మేము ఏదైతే కోరుకున్నామో మా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలో అవన్నీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు చేపట్టారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం నారా లోకేష్ గారు చేపట్టేటువంటి అనేక కార్యక్రమాల ద్వారా దావోస్ వెళ్ళి అక్కడ లక్షలాది కోట్ల రూపాయలను ఈరోజు పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఒక దిశానిర్దేశాన్ని ఇవ్వటమే కాదు, నిరుద్యోగ సమస్యను తీర్చేటువంటి కార్యక్రమాన్ని నారా లోకేష్ గారు చేపట్టారు. ఈ మధ్య కాలంలోనే 3 రోజుల క్రితం నారా లోకేష్ గారు అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామం దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఒక సోలార్ మరియు విండ్ పవర్ ప్రాజెక్ట్ని దాదాపు 22,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నటువంటి ఆ ప్రాజెక్ట్ని ఈరోజు శంకుస్థాపన చేసి మా ప్రాంత వాసులందరూ కూడా ఉద్యోగులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ప్రత్యేకించి అనంతపురం జిల్లా సస్యశ్యామలు కావాల ఉద్దేశంతో హంద్రీనివా వెడల్పు పథకానికి 3,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఒకటొకటిగా ప్రధానమైనటువంటి సమస్యలను భావించి వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక నిధులు కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు 2 ప్రభుత్వాలు కూడా మేము ముందు డబుల్ ఇంజిన్ సర్కారుగా భావించి అనేకటువంటి సమస్యల్ని మేము తీర్చుకుంటూ ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా మేము తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈరోజు మహానాడు కార్యక్రమాన్ని కడపలో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం దిగ్విజయం చేయాలి. బహుశా కడపలో ఎప్పుడు జరగనంత పెద్ద ఎత్తున జన సమీకరణ జరగాలి, పెద్ద ఎత్తున మహానాడిని విజయవంతం చేయాలని లక్ష్యంతో కార్యకర్తలతో ఎదురుచూస్తున్నారు. మా అనంతపురం జిల్లా నుంచి కూడా భారీ సంఖ్యలో ఇక్కడ కార్యకర్తలు నాయకులు తరలి వచ్చి మహానాడు విజయవంతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.